నమస్తే గురు, మన కార్తిక్ విడిపి ఛానల్ కి అయితే స్వాగతం. ఈ రోజు వీడియో దేని గురించి తమ్ముళ్ళు చూసే ఉంటారు. కోడింగ్ స్టార్ట్ చేయడానికి ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, ఎర్రర్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఎలా డీబగ్ చేయాలి, ఆ ఎర్రర్స్ ని ఎలా ఐడెంటిఫై చేసి ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీకు ఇవన్నీ కాలేజెస్ లో అయితే నేర్పించరు, మీరే నేర్చుకోవాలి. ఇవన్నీ మీకు ఎప్పుడు నేర్పిస్తారంటే మీరు కంపెనీలో జాయిన్ అయిపోయిన తర్వాత అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందా, ఆ ట్రైనింగ్ లో ఇవన్నీ మీకు నేర్పిస్తారు. ఇవన్నీ మీరు ఇప్పుడే నేర్చుకున్నారంటే మీకు చాలా యూజ్ అవుతుంది కదా. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. నాకు తెలిసిన ప్రతి విషయాన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. ఈ ఎర్రర్ సాల్వింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు ఇది. నువ్వు కాలేజెస్ లో బట్టి కూడా డెఫినేషన్స్ దేనికి పనికి రావు. కాలేజెస్ దేకని కూడా దేకవు వాటిని. ఒక టఫ్ సిచ్యువేషన్ కానీ, ఒక ప్రాబ్లం కానీ, ఒక ఎర్రర్ కానీ వస్తే నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు ఆ కంపెనీస్ ఇవి మాత్రమే చూస్తారు. సో ఈ వీడియోని ఎక్కడ మిస్ అయితే చేయకు. ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే యాడ్ అవుతుంది నీకు. సో ఇవి నువ్వు బాగా నేర్చుకున్నావు అంటే ఈ టఫ్ సిచ్యువేషన్ లో నువ్వు ఈజీగా జాబ్ కొట్టగలుగుతావు. సరే, ఇంకా ల్యాగ్ చేయకూడదు, మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మంచి మోటివేషన్ తో కోడింగ్ స్టార్ట్ చేస్తారు. బట్ ఆ ఎర్రర్ రాగానే భయపడిపోతారు, లేకపోతే ఫుల్ గా ఆపేస్తారు. ఇంకా దాని జోలు కూడా పోరు. తీరా ఫైల్ అంతా అయిపోయిన తర్వాత చేతిలో జాబ్ లేకుండా ఉండేసరికి అప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారు. అరే అప్పుడు నేర్చుకున్నా బాగుండు, అప్పుడు నిజంగా ప్రాక్టీస్ చేసినా బాగుండు అని చెప్పేసి. సో నీకు ఆ రిగ్రెట్ లేకుండా నేను చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడు. నిజంగా చెప్తున్నా కదా, నువ్వు ఈ వీడియో చూసాక ఎర్రర్స్ ని చూసి భయపడడం కాదు, రప్ప ఆ ఎర్రర్స్ ని సాల్వ్ చేసి పడేస్తావు. ఈ ఎర్రర్స్ గురించి మాట్లాడే ముందు మనం ఫస్ట్ ఈ కోడింగ్ గురించి మాట్లాడదాం. అసలు ఈ కోడింగ్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది? ఒక యాప్ డెవలప్ చేయాలన్నా, ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలన్నా, ఒక గేమ్ ని డెవలప్ చేయాలన్నా, ఇలా చాలా పర్పసెస్ కి మనం ఈ కోడింగ్ ని యూజ్ చేస్తాం అనమాట. ఈ డెవలప్ చేసే ప్రాసెస్ లో మనకి చాలా ఎర్రర్స్ అయితే వస్తాయి. ఆ ఎర్రర్స్ ని ఎలా సాల్వ్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. మీకు ఇంకా ఈ వీడియో ఇంకా పిచ్ క్లియర్ గా పూర్తిగా ఫుల్ గా అర్థం కావాలంటే దీనికి ముందు ఒక వీడియో పెట్టాను నేను ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీద. అదే ట్రై క్యాచ్ ఫైనల్లీ ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీద మొత్తం డీటెయిల్ గా ఫ్రమ్ స్క్రాచ్ బిగినర్ నుండి ప్రో లెవెల్ వరకు మీకు మొత్తం ఆ వీడియోలో దొరికేస్తుంది. సో ఆ వీడియో చూస్తే ఇంకా బాగా అర్థమైంది. డైరెక్ట్ గా లేదు ఈ వీడియోనే చూస్తాను అంటే ఏం ప్రాబ్లం లేదు. ఇందులో కూడా నేను అన్ని టాపిక్స్ బాగానే కవర్ చేశాను. ఓకే, మనం ఇప్పుడు కోడింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆ కోడ్ ని డెవలప్ చేసేటప్పుడు మనకు కొన్ని ఎర్రర్స్ వస్తాయని చెప్పేసి మాట్లాడుకున్నామా. ఆ ఎర్రర్స్ ఎలా ఉంటాయి, ఎలా సాల్వ్ చేయాలి, మొత్తం ఒకసారి మనం లైవ్ ఎగ్జాంపుల్స్ తో క్లియర్ గా మాట్లాడుకుందాం. మనకు జనరల్ గా ఎర్రర్స్ అనేవి 4 టైప్స్ ఉంటాయి అనమాట. ఒకటి సింటాక్స్ ఎర్రర్స్, కంపైలేషన్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్, లాజికల్ ఎర్రర్స్ అని చెప్పేసి 4 ఉంటాయి మొత్తం. అంటే 4 టైప్స్ ఎర్రర్స్ మనకు వస్తాయి అనమాట. సో ఒక్కొక్క టైప్ గురించి మనం నీట్ గా లైవ్ ఎగ్జాంపుల్స్ తో మనం మాట్లాడుకున్నామంటే పిక్చర్ క్లియర్ అయిపోతుంది. దేన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పేసి. సో ఈ ఎగ్జాంపుల్స్ లోకి వెళ్లే ముందు, అంటే ఈ టాపిక్ లో డైరెక్ట్ వెళ్లే ముందు ఒక చిన్న విషయం చెప్తాను నేను. అదేంటంటే చాలా మంది కోడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారా అంటే ఈ ఆన్లైన్ కంపైలర్స్ లో కోడింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దీనివల్ల మీకు రూపాయి లాభం కూడా ఉండదు. ఎప్పటికప్పుడు మీరు ఏదో కోడ్ చేశారు, దానికి ఏదో సొల్యూషన్ రాశారు అన్నట్టు ఉంటది. కానీ మీరు ఏదైనా యాక్చువల్ గా నేర్చుకుంటారంటే ఏం నేర్చుకోలేరు అక్కడ. సో నేనేం రికమెండ్ చేస్తారా అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే, మీరు బిగినర్ గా ఉన్నప్పుడే ఈ ఐడీస్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారంటే మీరు ఆ కంపెనీలోకి వెళ్ళక ఎలాగో ఈ ఐడీస్ ని యూజ్ చేసి చేస్తారు కదా. సో మీకు ఇప్పుడే అలవాటు అయిపోతుంది అనమాట. మీరు అక్కడికి వెళ్ళి కొత్తగా మొత్తం చూసేదానికంటే ఇక్కడే అంత మొత్తం అలవాటు చేసుకున్నారంటే పిచ్చ క్లియర్ అయిపోతుంది మీకు. దీనివల్ల మీకు చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయన్నమాట. లైక్ ఏంటంటే అక్కడ ఏదన్నా నువ్వు కోడ్ రాస్తున్నప్పుడు ఏదన్నా మిస్టేక్ చేసావు అనుకో, వెంటనే అక్కడ నీకు ఎర్రర్ చూపించేస్తుంది అనమాట. అరే ఇక్కడ ఎర్రర్ ఉందిరా బాబు అని చెప్పేసి. లేదు నువ్వు ఏదైనా ఒక ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదన్నా ఒక మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కూడా నీకు ఆ రికమెండేషన్స్ కూడా అది ఆటోమేటిక్ అదే ఇస్తుంది అనమాట. నువ్వు ఏదైనా తర్వాత సింటాక్స్ ఎర్రర్స్ చేసావు అనుకో, అది అక్కడ హైలైట్ చేస్తుంది. అరే బాబు ఇక్కడ నువ్వు సింటాక్స్ ఎర్రర్స్ చేసావురా అని చెప్పేసి. తర్వాత నీకు దాంట్లో చాలా డీబగింగ్ టూల్స్ అయితే ఉంటాయన్నమాట. నువ్వు డీబగింగ్ చేసుకోవడానికి చాలా 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 యూజ్ అవుతుంది ఈ ఐడియాస్ అన్నది. అది నువ్వు ఆన్లైన్ కంపెనీలు ఇవన్నీ ఏం చేయలేవు నువ్వు. సో ఇక్కడ నేను నెట్బీన్స్ ఐడియా అయితే యూజ్ చేస్తున్నాను. సో ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేసుకుని ఒక్కొక్క ఎగ్జాంపుల్ గురించి, ఒక్కొక్క టాపిక్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. సో ఇక్కడ నేను ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేస్తాను. ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్, తర్వాత జావా అప్లికేషన్, నెక్స్ట్ దీని పేరు ఎర్రర్ హ్యాండ్లింగ్ అని పెడదాం. ఓకేనా, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అన్నాడు కదా. ఓకే, ఎర్రర్ హ్యాండ్లింగ్ 1 అని పెడతా. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది కదా. సో దీన్ని నేను ఎరేజ్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూసారా ఒక బేసిక్ క్లాస్ అనేది మనకి ఒకటి క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ నేను ఇందాక ఏం చెప్పాను, ఎర్రర్స్ ఏమి ఉంటాయని చెప్పాను. సింటాక్స్ ఎర్రర్స్, కంపైలేషన్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్, లాజిక్ ఎర్రర్స్. సో ఇప్పుడు మనం ఫస్ట్ సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఏంట్రా అంటే గ్రామటికల్ మిస్టేక్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ గ్రామర్ లో తీసుకుంటే దానిలో మనకు కొన్ని ఫార్ములాస్ అయితే ఉంటాయి. గ్రామర్ అన్నది ఉంటుందా అంటే ఇలాగే చెప్పాలి, దీన్ని ఇలాగే వాడాలి అని చెప్పేసి. సో ఈ ప్రోగ్రామింగ్ లో కూడా అంతే అనమాట. దీన్ని ఇలాగే రాయాలి, దీన్ని ఇలాగే పిలవాలి, దీన్ని ఇలాగే చేయాలి అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఆ రూల్స్ అన్న ఉంటాయి అనమాట. నువ్వు ఎప్పుడైతే రూల్స్ ని తప్పుతావో అప్పుడు నీకు ఎర్రర్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను ఆ రూల్స్ లో కొన్ని ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ గా చేసి చూపిస్తాను నేను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పైథాన్ లో అనుకో కోలన్ పెడతామో ప్రతిదానికి. ఇప్పుడు లూప్స్ వెనక కానీ లేదా కండిషనల్ స్టేట్మెంట్స్ దగ్గర కానీ మనం చివరిన కోలన్ పెడతాం. ఆ కోలన్ అన్నది నువ్వు ఎప్పుడైతే పెట్టలేదో సింటాక్స్ ఎర్రర్స్ అన్న వస్తాయన్నమాట.
ఇప్పుడు జావాలో అనుకో సెమికోలన్ పెడతాం. సో అలాగనమాట. ఇప్పుడు నువ్వు ఏదైనా ఫ్లవర్ బ్రాకెట్ పెట్టకపోయినా లేకపోతే పెరాంథసిస్ సరిగ్గా క్లోజ్ చేయకపోయినా కూడా నీకు అక్కడ సింటాక్స్ ఎర్రర్స్ అయితే వస్తాయన్నమాట. నువ్వు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ సెమికోలన్ పెట్టాను కదా, ఆ సెమికోలన్ తీస్తానంటే ఇక్కడ మీకు ఒక రెడ్ లైన్ చూపిస్తుందా, ఎర్రర్ చూపిస్తుంది. ఇక్కడ నేను దీన్ని రన్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది ఏంటా అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తారా ఎర్రర్ అనేది వచ్చింది. ఎందుకు? సింటాక్స్ తప్పు రాసావు కాబట్టి. ఏంటా తప్పు ఏంటి? ఇక్కడ నువ్వు సెమికోలన్ పెట్టలేదు. సో ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు వెంటనే భయపడిపోకుండా, ఆ రెడ్ కలర్ బ్లూ కలర్ చూసి వెంటనే భయపడకుండా నువ్వేం చేస్తావురా అంటే ఆ ఎర్రర్ ని సరిగ్గా అబ్జర్వ్ చేసావంటే నీకు 80% ఆన్సర్ ఆ ఎర్రర్స్ లోనే దొరికేస్తుంది అనమాట. అదే నీకు ఇస్తుంది 80% ఆన్సర్. అదేమేమి ఇస్తుంది తెలుసా? ఏ లైన్ లో ఎర్రర్ వస్తుంది, ఏం ఎర్రర్ వస్తుందో కూడా అదే చెప్తుంది. నువ్వేం చేస్తావు అంటే ఆ రెండు సరిగ్గా అబ్జర్వ్ చేసి చూసి అక్కడ పోయి రెక్టిఫై చేసుకున్నావు అంటే సెట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఎర్రర్ అనేది చూపించిందా? సో ఇక్కడ మనం ఏం చేద్దాం రా అంటే చదువుతాం ఒకసారి అది ఏమంటుందని చెప్పేసి. ఇక్కడ మీరు చూస్తే ఎర్రర్ హ్యాండ్లింగ్ డాట్ జావాలో ఏమని చూపిస్తుంది? 10th లైన్ దగ్గర సెమికోలన్, అంటే ఇక్కడ సెమికోలన్ ఎక్స్పెక్టెడ్ అంటుంది. అంటే 10th లైన్ దగ్గర సెమికోలన్ పెట్టట్లేదు అని అర్థమా? సో ఇప్పుడు ఆ 10th లైన్ దగ్గరికి వెళ్ళి సెమికోలన్ పెట్టాను అంటే ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసుకొని రన్ చేశానంటే చూసారా బిల్డ్ సక్సెస్ అయిపోయింది. ఇక్కడ చూసారా హలో వరల్డ్ అని చెప్పేసి మనం ప్రింట్ అయిపోయిందా? అదనమాట సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఏంటంటే గ్రామటికల్ మిస్టేక్స్. ఇప్పుడు నేనేం చేస్తాను రా అంటే ఇప్పుడు ఇంకో మిస్టేక్ చేద్దాం. ఇక్కడ ఈ పెరాన్సిస్ ని నేను రిమూవ్ చేస్తా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నేను రన్ చేస్తా. ఇప్పుడు చూస్తారా ఇక్కడ ఏమంటున్నాడు? 11th లైన్ దగ్గర రీచ్డ్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ వైల్ పార్సింగ్ అంటున్నాడు. అంటే ఏంటి? అది ఎండ్కి వెళ్ళిపోయింది, బట్ దానికి ఏదో దొరకట్లేదు. అక్కడ ఆ ఎండ్ లో ఏం దొరకట్లేదు. ఇక్కడ చూస్తారా ఇక్కడ ఫ్లవర్ బ్యాకెట్, ఇక్కడ చూస్తే మీకు ఎర్రర్ అనేది చూపిస్తుంది ఇక్కడ. సో అక్కడ ఏం చేస్తావురా అంటే ఒక ఫ్లవర్ బ్యాకెట్ పెట్టామంటే అయిపోతుంది అనమాట. సో ఇలాగా ఆ ఎర్రర్ ని సరిగ్గా అర్థం చేసుకున్నారంటే అది నీకు ఏ లైన్ లో ఎర్రర్ వస్తుందో కూడా నీకు చూపిస్తుంది అనమాట. సో అప్పుడు నీకు అర్థమైపోతుంది నువ్వు ఏ తప్పు చేస్తున్నావు అని చెప్పేసి. అదే నువ్వు ఇదంతా ఒక ఆన్లైన్ కంపెనీ ఓపెన్ చేసావు అనుకో, ఇప్పుడు చూడు నేను ఇక్కడ సెమికోలన్ తీసేస్తా. ఇందాక అక్కడ నువ్వు సెమికోలన్ తీయగానే నీకు అక్కడ ఎర్రర్ వచ్చిందా? నీకు అప్పుడే అర్థమైపోయింది ఓహో నేను ఇక్కడ సెమికోలన్ పెట్టలేదు అని చెప్పేసి. అదే ఇక్కడ నువ్వు సెమికోలన్ తీసావు, నీకు ఏమన్నా ఇక్కడ ఎర్రలా చూపిస్తుంది ఏమన్నా, నువ్వు అప్పుడు రన్ చేస్తాక నీకు అర్థం కావట్లేదు అక్కడ ఎర్రర్ వస్తుందని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇప్పుడు చూపిస్తుంది అది ఏంటి నువ్వు రన్ చేసాక చూపిస్తుంది అంటే టైం వేస్టేనా? సో ఇప్పుడు చూడు ఇక్కడ ఏమంటుంది? జావా లైన్ 4 దగ్గర ఎక్స్పెక్టెడ్ సెమికోలన్ అని చెప్పేసి అంటుంది. సో అలా అనమాట. సో ఐడీస్ ఎందుకు విషయాలు నీకు అర్థమైందా ఇప్పుడు? సో అది ఐడీస్ ఎందుకు విషయాలు ఇంకోటి చెప్తాను చూడు. నేను ఇక్కడ నువ్వు ఒక క్లాస్ రాస్తావా, క్లాస్ కి ఒక మెయిన్ మెథడ్ రాసుకుంటావా టెస్ట్ చేసుకోవడానికి, ఏమని రాయాలి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పేసి రాయాలి. ఏదైనా ఒకటి ప్రింట్ చేయాలంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి రాయాలి. ఎంత టైం బుక్ అవుతుంది ప్రతిసారి అలా రాయాలంటే? అది నువ్వు ఐడీస్ యూజ్ చేసావు అనుకో, నేను చూపిస్తాను చూసి షార్ట్ కట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు నువ్వు సంథింగ్ ఏదైనా ప్రింట్ చేయాలి అనుకుంటున్నావు అనుకో, ఏదైనా ప్రింట్ చేయాలి అనుకుంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి రాయక్కర్లేదు. SOUT అని కొట్టేసి కంట్రోల్ స్పేస్ అని కొట్టావంటే నీకు ఆ సజెషన్ చూపిస్తుంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని చెప్పేసి. ఎంటర్ కొట్టేసావంటే అయిపోయా. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక మెయిన్ మెథడ్ రాయాలంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పేసి రాయక్కర్లేదు. నువ్వేమని రాసుకోవచ్చు అంటే చూపిస్తాను చూడు. P పబ్లిక్, S ఫర్ స్టాటిక్, V ఫర్ వాయిడ్, M ఫర్ మెయిన్, కంట్రోల్ స్పేస్ కొట్టామంటే అయిపోయా. సో ఇలాగనమాట. ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మెయిన్ మెథడ్ రాసాం కదా, మళ్ళీ ఇంకోటి రాసేసరికి అది ఎర్రర్ చూపిస్తుంది. అది ఇగ్నోర్ చేసుకోండి. జస్ట్ మీకు నేను షార్ట్ కట్స్ లో చెప్తున్నాను నేను ఎందుకు ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి. సో నేను దీన్ని రిమూవ్ అయితే చేస్తాను నేను, ఓకేనా? సింటాక్స్ ఎర్రర్స్ అంటే ఏంటో అర్థమైందా? సో అదనమాట. ఇప్పుడు ఏంటంటే కంపైలేషన్ ఎర్రర్స్ అనమాట. ఈ కంపైలేషన్ అంటే ఏంటంటే అంటే సోర్స్ కోడ్ ని బైట్ కోడ్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఆ మషిన్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ రాసుకుంటది, అది 0s కి 1s లో కన్వర్ట్ చేసుకుంటది అనమాట. అంటే ఇలా కన్వర్ట్ చేసే ప్రాసెస్ లో మనకి ఏదైనా ఎర్రర్స్ అన్న వచ్చాయి అంటే దాన్ని మనం కంపైలేషన్ ఎర్రర్స్ అంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా ఒక వేరియబుల్ ని డిక్లేర్ చేయకుండా నువ్వు దాన్ని ప్రింట్ చేసావు అనుకుందాం, లేకపోతే దాన్ని యూజ్ చేసావు అనుకుందాం కోడ్లో ఎక్కడైనా, అప్పుడేమొస్తుందా అంటే మనకి కంపైలేషన్ ఎర్రర్స్ అన్న వస్తాయన్నమాట. సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తాను రా అంటే ఈ హలో వరల్డ్ ని కమెంట్ చేస్తా. కమెంట్ ఎలా చేస్తాను? జావాలో 2 స్లాష్లు పెడితే అది కమెంట్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను రా అంటే రిజల్ట్ ఈజ్ అని చెప్పేసి నేను చేస్తాను నంబర్ అని చెప్పేసి ఇస్తా. ఇక్కడ నంబర్ అని చెప్పేసి ఇచ్చా. నేను దీన్ని రన్ చేస్తే ఇక్కడ చూసారా కంపైలేషన్ ఎర్రర్ అని చెప్పేసి వచ్చింది నాకు. ఎందుకు? అది కంపైల్ చేస్తున్నప్పుడు నాకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే అది కింద చూడు ఒకసారి. ఏమని 12th లైన్ లో కెనాట్ ఫైండ్ సింబల్ అంటుంది. అంటే
కెనాట్ ఫైండ్ సింబల్ అంటే నువ్వు 12th లైన్లో ఏదో పెట్టావు, అది నాకు ఎక్కడ దొరకట్లేదు, దానికి రీసోర్సెస్ దొరకట్లేదు, అదంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆ కంపైలర్ నీకు చెప్తుంది, అరే బాబు నువ్వు ఏదో పెట్టావు 12th లైన్లో, నాకేం అర్థం కావట్లేదు రా అదే అని చెప్పేసి. సో 12th లైన్లో ఏం పెట్టాం మనం, నంబర్ అని. ఇక్కడ చూస్తారా అది రెడ్ లైన్ చూపిస్తుంది, అందుకే ఐడీస్ యూస్ చేయండి అని చెప్పేది. ఇక్కడ అది అక్కడ మనం నంబర్ అని చెప్పేసి ఒక వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాం. ఆ నంబర్ అన్నది వేరియబుల్ ఏంటి, మనం ఎక్కడ దాన్ని డిక్లేర్ చేసామా, డిక్లేర్ చేయట్లేదు కదా. సో ఇప్పుడు ఏం చేస్తామా అంటే ఆ ఎర్రర్ పోవాలంటే ఏంటి, మనం దీనికి ఫస్ట్ డేటా టైప్ ఇవ్వాలి కదా. సో ఇంట్ నంబర్ అని చెప్పేసి నేను ఇస్తా, ఓకేనా, సెమీకోలన్ ఇస్తా. ఇప్పుడు కూడా నీకు ఎర్రర్ పోవట్లేదు. ఎందుకు, నువ్వు అక్కడ ఒక నంబర్ని ప్రింట్ చేస్తున్నావు అంటే దానికి అర్థం ఏంటి, దానికి ఏదో ఒక వాల్యూ ఉండాలా, ఇనిషియలైజ్ చేయాలి కదా, ఏదో ఒక స్టార్టింగ్ వాల్యూ అన్నది ఉండాలా. సో అందుకే ఏం చేస్తున్నాం రా అంటే ఇంట్ నంబర్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి ఇచ్చామంటే ఎర్రర్ పోతుంది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశానంటే చూసారా బిల్డ్ సక్సెస్, అంటే అది మొత్తం బిల్డ్ అయిపోయింది, అది రన్ అయిపోయింది అని చెప్పేసి. ఇక్కడ చూసారా రిజల్ట్ ఇస్ 5 అని చెప్పేసి మనకు ప్రింట్ అయిపోయింది. సో అదనమాట. సో ఇందాక చాలా మంది ఏం చేస్తారు, ఆ ఎర్రర్స్ చూసి అరే ఏంట్రా కెనాట్ ఫైండ్ సింబల్ అంటుంది, ఏంట్రా కెనాట్ ఫైండ్ సింబల్ అంటే ఏంట్రా అంటే ఆ పర్టికులర్ లైన్లో నువ్వేదో పెట్టావు, అది నాకు రీసోర్సెస్ దొరకట్లేదు, అదంటే నాకు ఏంటో అర్థం కావట్లేదు, నువ్వేదో కొత్త దాన్ని వచ్చి తీసుకొచ్చావు అని చెప్పేసి అది చెప్తుంది నీకు. సో అదనమాట. నెక్స్ట్ ఏంటంటే రన్ టైమ్ ఎర్రర్స్ అనమాట. ఈ రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ఏంట్రా అంటే నీకు మొత్తం కోడ్లో ఎర్రర్స్ ఏం కనిపించవు నీకు స్టార్టింగ్లో, కంపారిజన్ కూడా బాగానే అయిపోతుంది. అది ఎప్పుడైతే నువ్వు రన్ చేస్తావు ఒక ప్రోగ్రామ్ని అప్పుడు ఎర్రర్స్ అన్నా పుట్టుకొస్తాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఇక్కడ నంబర్ ఈక్వల్ టు 5 అని ఉందా, నేనేం చేస్తాను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏం చేస్తాను అంటే రిజల్ట్ ఈజ్ అని చెప్పేసి నంబర్ 5 నంబర్ బై 0 అని పెడతా. ఇక్కడ నీకు ఏమైనా ఎర్రర్ చూపించిందా, ఎర్రర్ ఏం చూపించట్లేదు, అంటే సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోతుందని చెప్పేసి అర్థం. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే చూసారా నాకు ఇందాక అక్కడ ఎర్రర్ చూపించట్లేదు, బాగానే కంపైల్ అయిపోయింది, బట్ ఇక్కడ నాకు ఎర్రర్ చూపిస్తుంది, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే ఎనీథింగ్ బై 0 అన్డిఫైన్డ్ కాబట్టి అక్కడ రన్ టైమ్ ఎర్రర్ చూపిస్తుంది, నీకు స్టార్టింగ్ ఎర్రర్ చూపించట్లేదు, నీ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు ఎర్రర్ వచ్చింది. సో ఇలాంటి ఎర్రర్స్ ఏమంటామరా అంటే రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే సరిగ్గా చూసుకుంటే ఇక్కడ ఏమంటుంది java.lang.arithmetic_exception /0 అంటే బై 0 అని చెప్పేసి అంటుంది. అంటే దానికి అర్థం ఏంటి, అరే బాబు అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుంది అంటే మ్యాథమెటికల్ ఎక్సెప్షన్ ఏదో వస్తుంది, నువ్వు మ్యాథమెటిక్స్ ది ఏదో తప్పు చేస్తున్నావు, అక్కడ బై 0 అని చెప్పి పక్కన ఇచ్చింది చూసారా, బై 0 అని చెప్పేసి ఇచ్చింది. అంటే నువ్వు ఎక్కడో మ్యాథమెటికల్ ఆపరేషన్ తప్పు చేస్తున్నావు, ఎక్కడో బై 0 పెట్టావు అని చెప్పేసి అది చెప్తుంది అక్కడ నీకు. సో అక్కడ మనం బై 0 ఎక్కడ పెట్టాం, ఇక్కడ పెట్టాం, అంటే అక్కడికి వెళ్ళి అప్పుడు మనం సాల్వ్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇదనమాట రన్ టైమ్ ఎర్రర్స్ అంటే ఏంట్రా అంటే స్టార్టింగ్ మనకి ఎర్రర్ చూపించావు, కంపైల్ టైంలో ఏం ఎర్రర్స్ ఏం చూపించావు, అది ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ అవుతుందో అప్పుడు మనకు రన్ టైమ్ ఎర్రర్స్ అన్నో చూపిస్తాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసి 1 పెట్టాను అనుకో, దీన్ని సేవ్ చేసి నేను రన్ చేస్తే రన్ అయిపోతుంది. చూసారా బిల్డ్ సక్సెస్, రిజల్ట్ ఇస్ 5 అని చెప్పేసి 5/1 5 కదా. సో అదనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ లాజికల్ ఎర్రర్స్ అనమాట. ఈ లాజికల్ ఎర్రర్స్ అంటే ఏంట్రా అంటే నీ ప్రోగ్రామ్ కంపైల్ అయిపోతుంది, బాగానే రన్ అయిపోతుంది, బట్ నీకు వచ్చే అవుట్పుట్ మాత్రం తప్పు వస్తుంది అనమాట. అంటే ఈ లాజికల్ ఎర్రర్స్ అంటే ఏంట్రా అంటే మనం జనరల్గా కోడ్ రాస్తూ ఉంటాం, ఏదైనా లాజిక్ ఏదైనా మిస్ చేసినా కూడా, లేదా చిన్నది ఏదైనా తప్పు చేసినా కూడా మనకేమైపోతుంది, మనకు అవుట్పుట్ అనేది తప్పు వస్తుందా, అలాంటి ఎర్రర్స్ ఏమంటాం అంటే లాజికల్ ఎర్రర్స్ అంటాం అనమాట. అంటే కోడేం ఆగిపోదు, కోడేం బ్రేక్ అవ్వదు, ఎక్కడ కోడ్ అయితే రన్ అయిపోతుంది, బట్ నీకు వచ్చే అవుట్పుట్ తప్పు వస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే మనం అందరూ ఫేమస్ క్వశ్చన్, ఇది బాగా ఫేమస్ క్వశ్చన్, మనం అందరూ బాగా వినే ఉంటాం, స్వాప్ 2 numbers అని చెప్పేసి వినే ఉంటాం. మనం జనరల్గా 2 numbers స్వాప్ చేయాలంటే ఏం చేస్తాం, ఒక టెంపరరీ వేరియబుల్, ఒక థర్డ్ వేరియబుల్ని తీసుకొని స్వాప్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ నేను ఇంకో లాజిక్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తాను రా అంటే ఇక్కడ ఇంట్ a = ఏం చేస్తా 5 పెట్టుకుంటా, ఓకేనా. తర్వాత ఏం చేస్తా ఇంట్ b = 8 పెట్టుకుంటా, ఓకేనా. నాకేం కావాలి, ఈ 2 numbers స్వాప్ అయిపోవాలి. సో నేనేం చేస్తానంటే నేనే లాజిక్ యూజ్ చేస్తాను రా అంటే ఏ అంటే బి నంబర్ ఏకి రావాలి, ఏ నంబర్ బీకి వెళ్ళాలి కదా. సో నేనేం చేస్తాను a = ఏకి ఏ నెంబర్ అసైన్ అవ్వాలి, బి నంబరే కదా. సో a = బి అయిపోవాలి. తర్వాత ఏం చేస్తాను బికి ఏం అసైన్ అవ్వాలి, ఏ నంబర్ అసైన్ అవ్వాలా. సో b = a అని పెడతా, అంటే ఏ నంబర్ బీకి వెళ్ళిపోయింది, బి నంబర్ ఏకి వెళ్ళిపోయింది అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. స్వాప్ అయిపోయింది, ఇప్పుడు బాగానే స్వాప్ అయిపోయింది. సో నేనేం చేస్తాను రా అంటే రెండింటిని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏని ప్రింట్ చేస్తాను ఫస్ట్ నేను
ఏ ఈజ్ అని చెప్పేసి రాద్దాం. ఏ ఈజ్ అని చెప్పేసి ఏ ప్రింట్ చేద్దాం. తర్వాత ఇంకో స్పేస్ ఇచ్చి మధ్యలో గ్యాప్ ఇచ్చి మధ్యలో గ్యాప్ ఇచ్చేసామంటే నెక్స్ట్ ఏం చేద్దాం, బీని ప్రింట్ చేద్దాం. బీ ఈజ్ అని చెప్పేసి ఇంకోటి ప్రింట్ చేద్దాం. అక్కడ ఏం చేద్దాం, బీని ప్రింట్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఏని బీని ప్రింట్ చేస్తానంటే మనకు అర్థమైపోతుంది, మన అవుట్పుట్ ఏమొస్తుందో చూసి మనకు అర్థమైపోతుంది ఏంటా అని చెప్పేసి. ఇప్పుడు చూడండి కనిపిస్తుందా, ఏమని వచ్చింది ఇక్కడ, ఏ ఈజ్ 8 వచ్చింది, బి ఈజ్ 8 వచ్చింది. కానీ మనకు రావాల్సింది ఏంటి, స్వాప్ అవ్వాలా అంటే ఏకి 8 రావాలి, బికి 5 రావాలి. బట్ మనకేమొచ్చింది, ఏకి 8 వచ్చింది, బికి 8 వచ్చింది. ఎందుకు వచ్చింది, అక్కడ ఏమైనా ఎర్రర్స్ వచ్చాయి మనకి. ఇక్కడ చూడండి ఒకసారి అవుట్పుట్ చూడండి, అవుట్పుట్లో ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా, లేదు. బిల్డ్ సక్సెస్ అయింది అంటే సక్సెస్ అయిపోయినట్టే. కానీ మనకి ఎర్రర్స్ ఏం రాలేదు, బట్ అవుట్పుట్ తప్ప. అంటే ఇవి లాజికల్ ఎర్రర్స్ అయినా. సో మనం ఏం చేస్తాం రా అంటే ఇక్కడ ఏదో తప్పైంది, ఈ తప్పుని ఎలా ఫైండ్ చేయాలి ఇది మనం చూసుకోవాలన్నమాట. దీని జనరల్గా ఎలా చేసుకోవచ్చు, మనం లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ రావచ్చు. లైన్ బై లైన్ ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే మనం ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనేం చేస్తాను రా అంటే నేను టూ మెథడ్స్ చూపిస్తాను, ఎలా డీబగ్ చేసుకోవచ్చు, ఎలా మనం యూనిట్ టెస్టింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇలా ఎస్ఓడ్ అని చెప్పేసి కంట్రోల్ ఎంటర్ కొట్టామంటే అయిపోతుంది అనమాట. సో ఏ ఈజ్ అని చెప్పేసి ఏ వాల్యూని నేను ఫస్ట్ స్వాప్ చెక్ ముందు ప్రింట్ చేస్తా. ఏ వాల్యూ ప్రింట్ అయిపోయింది. ఒకసారి బీని కూడా ప్రింట్ చేస్తా. సేమ్ అలాగే నేను బీని కూడా ప్రింట్ చేస్తా. బి ఈజ్ అని చెప్పేసి ప్రింట్ చేస్తా. బీని కూడా ప్రింట్ చేస్తాను. సో స్టార్టింగ్ ఏ ఎంత బి ఎంత నాకు వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తాను రా అంటే స్వాప్ చేసిన తర్వాత నంబర్స్ ఏంటో ప్రింట్ చేస్తా. ఓకేనా. అప్పుడు మనకు తెలిసిపోతుంది. స్వాప్ చేసిన తర్వాత ఏ ఈజ్ అని చెప్పేసి ఇలా ఇచ్చేస్తామంటే మనకి ఏ వాల్యూ వచ్చేస్తుంది స్వాప్ చేసిన తర్వాత. ఇక్కడ సేమ్ బీ కూడా చేస్తా. బి ఈజ్ అని చెప్పేసి నెక్స్ట్ బీని ప్రింట్ చేస్తా. ఇప్పుడు అంటే మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏం తేడా కొట్టేసిందని చెప్పేసి. ఓకే, ఇప్పుడు ఈ అవుట్పుట్ని దీంతో కంపేర్ చేద్దాం. ఇక్కడ సరే ఫస్ట్ ఏమని ఏ ఈజ్ 5. ఓకే, ఏ 5 అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, బి ఈజ్ 8 అంటున్నాడు. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఏని ప్రింట్ చేస్తున్నా. ఏ ఈక్వల్ టు బి అంటున్నావు కాబట్టి ఏ ప్లేస్లో 8 వచ్చింది, బి వాల్యూ వచ్చింది, బాగానే ఉంది. తర్వాత ఏమంటున్నా, బి ఈజ్ 8 అంటున్నా. కానీ ఇక్కడ ఏమంటున్నా నేను, బి ఈజ్ బి. బిలో ఏముండాలి, ఏ పెట్టాను. ఏ అంటే ఏంటి, దీనిపైన మార్చావు కదా. ఏ అంటే ఎంత ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ ఏ అంటే ఎంత, 8. ఇప్పుడు నువ్వు కింద ఏం చేసావు, బి ఈక్వల్ టు ఏ అన్నావు. ఏ అంటే ఎంత, 8. సో ఇక్కడ నీకు కూడా ఏమొచ్చిందంటే బి కూడా 8 వచ్చింది అనమాట. సో ఇక్కడ నువ్వు లాజిక్ తప్పు రాసావా, సో ఇక్కడ నీకు లాజికల్ ఎర్రర్ వచ్చింది అనమాట. దీన్ని మనం ఏం చేస్తాం, ఎలా సాల్వ్ చేస్తాం రా అంటే ఒకసారి నేను సిసౌట్స్ని రిమూవ్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ఎలా సాల్వ్ చేస్తాను రా అంటే మనం జనరల్గా ఈ 2 నంబర్స్ని స్వాప్ చేయాలంటే ఒక థర్డ్ వేరియబుల్ని తీసుకుంటాం అనమాట. అది ఎలా ఉంటుందా అంటే ఫస్ట్ ఇంట్ టెంపరీ వేరియబుల్ ఇంట్ టెంప్ ఈక్వల్స్ టు ఏమని తీసుకుంటా, ఏని స్టోర్ చేసుకుంటా ఆ టెంప్లో. తర్వాత ఏం చేస్తాను, ఈ 2 లైన్లు రిమూవ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. తర్వాత ఏం చేస్తాను రా అంటే అప్పుడు ఏ ఈక్వల్స్ టు ఏలోకి ఏం రావాలి, నాకు బి వాల్యూ రావాలా, ఏ ఈక్వల్ టు బి అని చెప్పేసి పెడతా. తర్వాత ఏమవ్వాలి, బి ఈక్వల్ టు ఇప్పుడు ఏ పెట్టానంటే ఏకి ఆల్రెడీ బి అసైన్ చేశాను కాబట్టి బి కూడా ఏ వాల్యూ వస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, నాకు ఇక్కడ బిలో ఏం కావాలి, ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ ఎక్కడో నేను స్టార్టింగ్ స్టోర్ చేసుకున్నా, టెంపుల్ స్టోర్ చేసుకున్నానా. సో అందుకు ఇక్కడ ఏం చేస్తారా అంటే బి కూడా టెంప్ అని పెడతా. ఇప్పుడు నేను ఏని బిని ప్రింట్ చేస్తానంటే చూడండి ఒకసారి. సో ఇక్కడ చూసారా, ఏ ఈజ్ 8, బి ఈజ్ 5. అర్థమైంది, స్వాప్ అయిపోయా. సో ఇదనమాట. ఇవి 4 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఏంటంటే అవి సింటాక్స్ ఎర్రర్స్ కానీ, కంపైలేషన్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్ అండ్ లాజికల్ ఎర్రర్స్. ఈ 4టిని మనం చూసాం, ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనం చూసాం. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి డీబగ్ చేసి చూద్దాం, ఒకసారి ఏమవుతుందని చెప్పేసి. ఇప్పుడు చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని డీబగ్ చేయడం చూపిస్తాను. నేను ఒకసారి Ctrl+Z కొట్టి నేను ఇదివరకు కోడ్లోకి వెళ్తాను. ఓకేనా. ఇదే కదా నా ఇదివరకు కోడ్, ఇదే కదా. సో ఏం చేద్దామంటే దీన్ని డీబగ్ చేద్దాం. డీబగ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక బ్రేక్ పాయింట్ అనేది పెట్టుకుంటాం. ఏమని, మనకు పలానా చోట ఎర్రర్స్ వస్తున్నాయి, పలానా చోట ఎక్సెప్షన్ వస్తుందని చెప్పేసి ఒక పాయింట్ పెట్టుకుందాం. అక్కడ నువ్వు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. అది నేనేం చేస్తాను రా అంటే ఇక్కడ ఒక డీబగింగ్ పాయింట్ పెట్టుకుంటా. తర్వాత ఏం చేస్తాను, ఇలా రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ ఫైల్ కాకుండా డీబగ్ ఫైల్ అని ఉంటుంది. డీబగ్ ఫైల్ అని కొట్టామంటే అప్పుడు నువ్వు దీన్ని డీబగ్ చేసుకోవచ్చు అనమాట. ఆ డీబగింగ్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఓకేనా. ఇలా గ్రీన్ కలర్ వచ్చిందంటే అప్పుడు మనం డీబగింగ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తాను రా అంటే ఇక్కడ ఇలా ఉంటుందా, కిందకు వస్తా, లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వస్తా, ఇక్కడ ఏం వాల్యూస్ వస్తున్నాయని చెప్పేసి కిందకు వచ్చా.
ఇక్కడ చూడండి, ఇక్కడ మౌస్ పెట్టారంటే నీకు కనబడిపోయింది ఏ దగ్గర ఏముంది, 5 ఉంది, బాగానే ఉంది. ఓకే, మళ్ళీ కిందకి వస్తా, నెక్స్ట్ లైన్కి వస్తా. ఇక్కడ ఏ ప్రింట్ అవుతుంది, ఏ ఈక్వల్ టు 5 ప్రింట్ అవుతుంది, బాగానే ఉంది. నెక్స్ట్ లైన్కి వస్తా, బి ఈక్వల్ టు 8 ఉంది, నేను మౌస్ పెట్టాను, అక్కడ చూసారా బికి 8 వచ్చింది, అంటే ఈ ప్లేస్లో వాల్యూ 8 ఉందని చెప్పేసి అర్థం. ఓకే, నెక్స్ట్ లైన్కి వస్తా, ఇక్కడ బి మీద మౌస్ పెట్టామంటే బి ప్లేస్లో 8 ప్రింట్ అవుతుందని చెప్పేసి అర్థం. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లైన్కి వస్తా, ఏ ఈక్వల్ టు బి అన్నా కాబట్టి ఇక్కడ చూసారా ఏ ప్లేస్లో 8 వచ్చింది, ఇంట 8 అని చెప్పేసి. ఓకే, ఏ ప్లేస్లో బి వాల్యూ వచ్చేసింది, బాగానే ఉంది. నెక్స్ట్ లైన్కి వస్తా, అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు 8 బాగానే ఉంది. నెక్స్ట్ లైన్కి వస్తా, ఇక్కడ ఏమంటున్నా బి ఈక్వల్ టు ఏ అంటున్నా, ఇక్కడ నువ్వు మౌస్ కర్సర్ పెట్టావంటే బి ఈక్వల్ టు కూడా 8 అని వచ్చింది, అంటే స్వాప్ సరిగ్గా అవ్వట్లేదు, లాజిక్ తప్పని చెప్పేసి అర్థం. సో ఇలాగనమాట లైన్ బై లైన్ చెక్ చేసుకుంటాం. అక్కడ మనకి ఏమైనా అర్థమైపోయింది, ఇక్కడ మౌస్ పెట్టాం కాబట్టి మనకు అర్థమైపోయింది, ఓహో ఇక్కడ ఎర్రర్ వచ్చిందని చెప్పేసి. సో అదనమాట, ఇలా లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వస్తాం, మొత్తం మనకు తెలిసిపోతుంది అక్కడ ఏ వాల్యూస్ వస్తున్నాయి, ఎలాంటి ఎర్రర్స్ వస్తున్నాయి అని చెప్పేసి. సో అది నేను ఇలా డీబగింగ్ చేస్తే నాకు అర్థమైపోయింది కదా. సో ఇదనమాట, మనం 2 టైప్స్లో మనం చేసుకోవచ్చు, ఒకటి యూనిట్ టెస్టింగ్ చేసుకోవచ్చు, ఒకటి డీబగింగ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా కాన్సెప్ట్ అయితే ఇది. మీరు కోడ్ చేస్తున్నప్పుడు ఇంత ఈజీగా అయితే ఉండదు. నేను ఏదో చిన్న లైన్లో ఒక లైన్లో కోడ్ రాసాను కాబట్టి మీకు చాలా ఈజీగా అనిపిస్తూ ఉండొచ్చు. మీరు ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో నేను జస్ట్ ఒక ఇనిషియల్ పుష్ మాత్రమే నేను ఇవ్వగలను, మిగతా అంతా మీ చేతుల్లో ఉంటుంది. మీరు ఎలా ఎక్స్ప్లోర్ చేస్తారు, మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారు అన్నది మీ చేతుల్లో ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా డౌట్స్ వస్తే మాత్రం దానికి హెల్ప్ చేసే బాధ్యత నాది. మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళిపోయి అక్కడ చిన్న డిఎం కొట్టారంటే డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను, నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను అన్నట్టు. ఇంకొకటి, ఇంటర్వ్యూలో చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎర్రర్ అంటే ఏంటి, ఎక్సెప్షన్ అంటే ఏంటి, ఎర్రర్కి ఎక్సెప్షన్కి ఉన్న తేడా ఏంటి అని చెప్పేసి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే. దీని గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ ఆల్రెడీ ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికి ముందు వీడియోలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీద ఒక వీడియో అయితే డెడికేటెడ్ వీడియో అయితే చేశాను నేను, ఫ్రమ్ బిగినర్ టు ప్రో లెవెల్ వరకు. ఇలా వీడియో చూసారంటే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది అసలు ఏంటి అని చెప్పేసి. అండ్ ఫైనల్ గా ఈ వీడియో అంతా చేసినందుకు ఒక 4 పాయింట్లు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అసలు ఈ ఎర్రర్స్ ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి ఒక 4 పాయింట్స్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రీడ్ ద ఎర్రర్ మెసేజ్ కేర్ఫుల్లీ. నేను చెప్పాను కదా, ఆ ఎర్రర్ మెసేజ్ ఒకసారి చూసామంటే, నీట్ గా అబ్జర్వ్ చేసామంటే 80% సొల్యూషన్ అక్కడే దొరికిపోతుంది. మనకు ఏ లైన్ లో ఉందో ఇస్తుంది, ఆ ఎర్రర్ ఏంటో ఇచ్చేస్తుంది. ఈ రెండు ఇచ్చినప్పుడు నీకేంటి ఒలుబొద్దుకమా వెళ్ళి చూసుకుని అక్కడ వెళ్ళి సాల్వ్ చేసుకోవడానికి. సో అదనమాట, ఆ ఎర్రర్ మెసేజ్ ని కేర్ఫుల్ గా చూడాలి. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంట్రా అంటే, ఆ ఎర్రర్ ని చూసి ఆ ఎర్రర్ ఎక్కడుందో అర్థం చేసుకుని అది వెళ్ళి కోడ్ లోకి వెళ్ళి లొకేట్ చేయడం. ఓకే, ఈ లైన్ దగ్గర, ఈ పర్టికులర్ లైన్ దగ్గర ఎర్రర్ వచ్చిందని చెప్పేసి ఆ ఎర్రర్ ని లొకేట్ చేయడం, అంటే ఎక్కడ ఎర్రర్ వచ్చిందని చెప్పేసి లొకేట్ చేసుకోవడం. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, అండర్స్టాండ్ ద కాజ్ అనమాట. అంటే ఏంటి, ఆ ఎర్రర్ ఎందుకు వచ్చిందో ఒకసారి థింక్ చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే ఏమేమి ఉండొచ్చు, ఏమేమి అయి ఉండొచ్చు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అసలు ఆ ఎర్రర్ ఏంటి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. థర్డ్ వన్ ఏంటి, అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫోర్త్ ఏంటంటే, ఫిక్స్ చేయాలి. ఇంకా నీకు ముందు అండర్స్టాండ్ చేసుకున్నావు, దానికి అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత దాన్ని ఫిక్స్ చేస్తావు, ఆ బగ్ ని ఫిక్స్ చేస్తావు, ఆ ఎర్రర్ ని హ్యాండిల్ చేస్తావు. ఆ ఎర్రర్ ని హ్యాండిల్ చేసిన తర్వాత ఏం చేయాలి, టెస్ట్ చేసుకోవాలి. అదనమాట మొత్తం ఈ 4 పాయింట్స్ నువ్వు గుర్తుపెట్టుకో. కోడింగ్ ని దుల్ల కొట్టేస్తావు. నీకు ఏదైనా డౌట్లు ఉంటే వచ్చి మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి వచ్చి ఒక మెసేజ్ పెట్టు, అక్కడ మాట్లాడుకుందాం మనం. ఇంకా సర్లే కానీ నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో కింద కమెంట్ పెట్టావంటే దాని మీద ఒక డెడికేటెడ్ వీడియో అయితే మనం చేసేద్దాం. నీకోసం చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను. నువ్వు నా కోసం చిన్న ఎఫర్ట్ పెట్టేసి వీడియో లైక్ చేసేసుకొని, సబ్స్క్రైబ్ చేసేసుకొని, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసామంటే అందరం కలిసి బాగుపడదాం. మాటిస్తున్నాను, కాలేజెస్ లో లాగా డెఫినేషన్స్ అయితే చెప్పి వెళ్ళిపోను. వచ్చేసి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ లో నీకు ఇండస్ట్రీకి ఏదైతే కావాలో అది మాత్రమే చెప్పేసి వెళ్తాను. ఉంటా మరి, రైట్, బాయ్.